నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి వారికి గృహ వాతావరణం సౌఖ్యంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. విద్యాపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా విద్యార్థులు హాస్టల్ వసతి కొరకు దూర ప్రాంతాల్లో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే విద్యతో పాటు నూతన అంశాలు నేర్చుకుంటారు. ఆహార విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆదాయం, తల్లి యొక్క సపోర్టు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా వరకు సద్వినియోగపరుచుకుంటారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. విద్య కొరకు కొత్త పథకాలు ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ పనులను సాధించుకోవడానికి చక్కగా ముందుకు పెడతారు. విశేషంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నంలో ముందంజ వేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. ధన రాబడి విషయంలో ఆగుతూ వచ్చిన ధనం కొంతవరకు అందుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచిగా మాట్లాడి పనులను సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం. కుటుంబంతోనూ బంధువర్గంతోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆర్థిక పెట్టుబడుల విషయంలో, ఆర్థికంగా తీసుకునే నిర్ణయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వృధా ఖర్చును అధిగమించాలి. మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో ఎక్కువ శాతం ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, అవార్డ్స్ మొదలైన వచ్చే అవకాశం అనేది ఉంది. గౌరవం, వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే మీకు వ్యక్తిగతంగా ఒక గౌరవం అనేది లభించడం, దూర ప్రదేశాల్లో మీకు తగిన గుర్తింపు, గౌరవం, అవార్డ్స్ లాంటివి అందుకోవడానికి చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడానికి దూర ప్రయాణాలకి అవకాశాన్ని ఏర్పరచుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మానసిక అలజడి, అలసట, ఒత్తిడిని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే తెలియని లోన్లీనెస్, ఆకస్మికంగా ఒక రకమైన ఆలోచనలలో నెగిటివ్ థింకింగ్ మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా మీ ఆరోగ్య శ్రద్ధ, మానసికంగా అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాలు, సరి అయిన సమయంలో రెస్ట్ తీసుకోవడం, సరి అయిన ఆహార స్వీకరణ చేయడం, బంధువర్గంతో విభేదాలు రాకుండా తగిన విధంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనవసరమైన ఖర్చులను నిరోధించడం, అవసరం అనుకున్న మేరకే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ దాని మీద ఒక దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది పెట్టే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి చక్కటి వర్తమానాలు అందుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయం కావచ్చు, మీ సృజనాత్మకత కావచ్చు, మీ కళలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, దేనికి సంబంధించిందైనా ఒక చక్కటి వార్త వినడం. అలాగే మీ యొక్క బంధువర్గంలో వ్యక్తులు మీకు మంచి సహకారాన్ని అందించడం, వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ప్రయత్నాలు చేయడం, మానసిక ప్రశాంతత కొరకు విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కుటుంబంతోనూ ఆత్మీయులతోనూ చక్కటి సమయాన్ని గడపడానికి చేసే ప్రయత్నాలు, చర్చలు, గోష్ఠులు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు?
తులారాశి వారి విషయంలో వృత్తికి సంబంధించిన విషయం మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన మార్పుల కొరకు చక్కటి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే మీ యొక్క కార్యాలయం కావచ్చు, మీ గృహం కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో కొత్త రకంగా అంటే ఏదైనా మీరు ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, దానిలో ఏదైనా పరికరాలను రిపేర్ చేయించడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటూ వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా బాగోగులు చేసుకోవడానికి అవకాశం అనేది, అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో ఇంటికి సంబంధించిన రిపేర్ లాంటివి, అలాగే దాన్ని ఇంటీరియర్ డెకరేషన్తో అందంగా మలచడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అంతే, అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, తండ్రి పెద్దలతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతాన వర్గంతోనూ మీ యొక్క భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటు మీ యొక్క గౌరవం, ఉన్నత విద్య, ఆర్థిక సంబంధమైన అంశాల్లో ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సామాజిక సేవ చేస్తారు, పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఆకస్మిక రాబడికి కూడా అంతే అవకాశం అనేది ఉంది. అలాగే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే విషయాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా డాక్టరేట్లు మాత్రమే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో పోస్ట్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే అది కూడా మీకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, శాస్త్ర మొదలైన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. విద్యాపరమైన అభివృద్ధి కొరకు, అలాగే కొత్త విషయాలు నేర్చుకునే తలంపుతో ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆకస్మిక ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ సాంఘిక సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, గుర్తింపు గౌరవం లభిస్తుంది, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది, వారికి మీరు చక్కగా సహకరిస్తారు, వారితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి, కొత్త నిర్ణయాలు, కొత్త ఉత్సాహాలతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, ఇబ్బంది పెట్టే వారి మీద న్యాయ సంబంధమైన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అవసరమైతే ఆరోగ్య విషయంలో వైద్యుల్ని సంప్రదించడానికి నిర్లక్ష్యం అనేది తగదు. అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిపి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సంతాన వర్గంతో కావచ్చు, వీలైనంత వరకు వ్యక్తులతో, ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో కూడా మీరు అధిక శ్రమతో వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, సాధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తులతో మాత్రం అభిప్రాయ భేదాలు రాకుండా, రోగనిరోధక శక్తుల విషయంలో నిర్లక్ష్యం పనికి రాకుండా, అవసరమైతే న్యాయ సంబంధమైన విషయంలో ముఖ్యుల్ని సంప్రదించే విషయంలో వెనకాడకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ అన్ని విధాల విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది, సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు, అలాగే మీ క్రియేటివిటీ ఉపయోగపడుతుంది, మీ సలహా సంప్రదింపుల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు, కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు, చక్కటి ఆలోచనలతో ఇతరులకి ఉపయోగకరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మీయ వర్గంతో కలిపి చక్కటి వాతావరణాన్ని సద్వినియోగపరుచుకుంటారు.